Hi friends, welcome to our JSWS service channel. As a digital assistant, సచివాలయంలోని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాం. మనం ఈ వీడియోలో ఫీజు రింబర్స్మెంట్ గురించి తెలుసుకుందాం. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రింబర్స్మెంట్ అనేది ఇప్పుడు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్లకి ఒక సర్వే లాగా ఇచ్చారు. ఆ సంవత్సరం నుంచి అంటే మొదటి విడతగా ఫీజు అనే అమౌంట్ అనేది గవర్నమెంట్ నుంచి పడింది వారి యొక్క మదర్ అకౌంట్లోకి, స్టూడెంట్ యొక్క మదర్ అకౌంట్లోకి. ఇప్పుడు మనకి 2, 3, 4 విడతల యొక్క అమౌంట్ అనేది గవర్నమెంట్ నుంచి క్రెడిట్ అవబోతుంది. అయితే ఆ అమౌంట్ ఆల్రెడీ స్టూడెంట్స్ పే చేశారా లేదా, లేకపోతే పే చేస్తే మాత్రం ఆ రిసిప్ట్స్ స్టూడెంట్స్ కనుక ఆ రిసిప్ట్స్ పే చేసిన రిసిప్ట్స్ తీసుకొచ్చి సచివాలయంలో ఇస్తే వాళ్ళు వెల్ఫేర్ అసిస్టెంట్లు అవి అప్లోడ్ చేసి ఫీజు ఆల్రెడీ పే చేశారని చెప్తారు. అప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి స్టూడెంట్స్ యొక్క మదర్ అకౌంట్కి కానీ లేదా స్టూడెంట్ అకౌంట్కి కానీ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు కనుక అమౌంట్ పే చేయకపోతే ఆ అమౌంట్ అనేది ఈ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది గవర్నమెంట్ కాలేజెస్కి పే చేస్తుంది. సో మనము అది స్టూడెంట్స్ అమౌంట్ పే చేశారా లేదా అనేది మనకి వెల్ఫేర్ అసిస్టెంట్లు ఇప్పుడు ప్రజెంట్ సర్వే చేస్తున్నారు. అలాగే స్టూడెంట్స్ కానీ అంటే ఇప్పుడు ఆ సర్వేలో భాగంగా వారి యొక్క తంబులు అనేవి వేయించుకుంటున్నారు. అది ఒకవేళ స్టూడెంట్స్ అవైలబుల్గా లేకపోతే మాత్రం వాళ్ళ యొక్క మదర్తో అయినా సరే అంటే మదర్తో తంబు వేయించుకోవచ్చు, ఆప్షన్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. అయితే ఈ రిసిప్ట్స్ అనేది అంటే జ్ఞానభూమి మొబైల్ అప్లికేషన్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆల్రెడీ అమౌంట్ అనేది పడింది. సో స్టూడెంట్స్కి కానీ లేక స్టూడెంట్స్ అకౌంట్కి ఆల్రెడీ ఇంతకుముందు పడింది కాబట్టి ఆ స్లిప్స్ అంటే ఆల్రెడీ ఆ అమౌంట్ యొక్క స్లిప్స్ అనేది వీళ్ళకి ఇవ్వకూడదు వెల్ఫేర్ అసిస్టెంట్లకి, ఎందుకంటే అది ఆల్రెడీ ఈ అమౌంట్ క్రెడిట్ అయింది కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే మిగిలిన 3 విడతల ఫీజు వివరాలు అనేవి గవర్నమెంట్ మంజూరు చేయవలసి ఉంది కాబట్టి వాటి యొక్క ఆల్రెడీ పే చేసిన అమౌంట్ యొక్క రసీదులు అనేది మాత్రమే ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ వారి యొక్క లాగిన్లో అప్లోడ్ చేయాలి. అయితే మిగిలిన 3 విడతలకు సంబంధించిన విద్యార్థుల నుండి కళాశాల యాజమాన్యం వారు వసూలు చేసిన రుసుముల రసీదులు మాత్రమే అప్లోడ్ చేయండి. మొదటి విడత ఫీజు రసీదులు అప్లోడ్ చేయకూడదు. విద్యార్థి ఒకవేళ ఫీజు చెల్లించి రసీదు అందించలేకపోయిన ఎడల నో డ్యూ సర్టిఫికేట్ అనేది కళాశాల యాజమాన్యం నుండి తీసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ పర్సన్ అనేది స్టూడెంట్ అనేవాళ్ళు ఆల్రెడీ అమౌంట్ పే చేశారు కానీ వారి దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అనేవి స్లిప్స్ ఆ రసీదులు కనుక లేకపోతే మాత్రం వారి యొక్క కాలేజీ నుండి వారి యొక్క కళాశాల దగ్గర నుండి నో డ్యూ సర్టిఫికేట్ అనేది తీసుకొని వస్తే అంటే మాకు ఇంకా డ్యూ ఏం లేదు అనే సర్టిఫికేట్ తీసుకొని వస్తే అది వెల్ఫేర్ అసిస్టెంట్లు అప్లోడ్ చేస్తారు. అప్పుడు అమౌంట్ అనేది మదర్కి కానీ స్టూడెంట్కి కానీ పడుతుంది. ఈ ప్రక్రియను సంబంధిత సచివాలయ ఉద్యోగులు సక్రమంగా పూర్తి చేయవలసి ఉంటుంది. తద్వారా ప్రభుత్వ పరంగా ఆడిట్ లేదా సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా ఉంటాయి. ఈ విధంగా డీటెయిల్స్ అనేది ఇచ్చారు. ఇప్పుడు వెల్ఫేర్ అసిస్టెంట్లు వారి యొక్క లాగిన్లో అంటే జ్ఞానభూమి సైట్లో వెల్ఫేర్ అసిస్టెంట్లకి లాగిన్లో ఇచ్చారు. ఇప్పుడు అది మనం ఎలా వెల్ఫేర్ అసిస్టెంట్లు ఈ స్టూడెంట్స్ యొక్క ఫీజు రింబర్స్మెంట్ వివరాలు ఎలా అప్లోడ్ చేస్తారు అనేది మనం ఈ వీడియో ద్వారా కూడా చూడవచ్చు. ఇప్పుడు నేను క్రోమ్ ఓపెన్ చేసి జ్ఞానభూమి v2apcfss.in అని టైప్ చేశాను, అది క్లిక్ చేశాను. ఈ విధంగా జ్ఞానభూమి సైట్ అనేది ఓపెన్ అయింది. దీనికి లాగిన్ వెల్ఫేర్ అసిస్టెంట్లకి లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్స్ అని ఇచ్చారు. వారి యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు దీనిలో ఓపెన్ పేజీల్లో ఇలా ఉన్నాయి. ఏమని అంటే 6 స్టెప్ పెండెన్సీ రిపోర్ట్ 2024-25, 2023-24 ఎరియర్స్ ఆర్టీవీ పెయిడ్ సర్వే రిపోర్ట్, స్టూడెంట్ సెక్రటరేట్ చేంజ్, వ్యూ ప్రింట్ స్కాలర్షిప్ డీటెయిల్స్, నో యువర్ స్టూడెంట్ ఐడి, ఆర్టీఎఫ్ జాయింట్ అకౌంట్ ఎంట్రీ, అదర్ స్టేట్ ఆర్టీఎఫ్ 6 స్టెప్ వెరిఫికేషన్, నోటీసెస్ టు స్టూడెంట్స్ ఆర్ మదర్స్, ఆధార్ అథెంటికేషన్ ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఆర్టీఎఫ్ 6 స్టెప్ సెక్రటరేట్ వెరిఫికేషన్, కంప్లైంట్ అగెనిస్ట్ మదర్ ఫర్ నాట్ పెయిడ్ అమౌంట్ టు కాలేజెస్, ఆర్టీఎఫ్ అబ్జెక్షన్ రైజింగ్ 24-25. దీనిలో 6 స్టెప్
పెండెన్సీ రిపోర్ట్ 24 to 25 క్లిక్ చేశాను. దీనిలో ఏమని వస్తారంటే ఎవరైతే స్టూడెంట్స్ 6 స్టెప్ వెరిఫికేషన్ పెండింగ్ ఉన్నాయో వారి యొక్క డీటెయిల్స్ అనేవి వీళ్ళ పేజీలో చూపిస్తాయి. వారి యొక్క పేరు, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, వారి యొక్క స్టూడెంట్ ఐడి డీటెయిల్స్, ఫాదర్ నేము, మదర్ నేము, వారి యొక్క కాలేజ్ నేము, వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ నేము, అది ప్రిన్సిపల్ నేము, ఆ యొక్క ప్రిన్సిపల్ మొబైల్ నెంబరు, ఈ స్టిక్స్ అంటే వాళ్ళు ఎలిజిబులా కాదా అనేది వీళ్ళు వెరిఫై చేస్తారు. నెక్స్ట్ 2023-24 ఏరియాస్ 23 ఏరియాస్ ఆర్టీఎఫ్ పేజ్ సర్వే రిపోర్ట్. దీంట్లో 55 మంది అంటే సెక్రటరీ నేమ్ అవన్నీ వస్తాయి. దీంట్లో 55 మంది టోటల్ స్టూడెంట్స్ ఉన్నారు. దీనిలో 42 మంది ఈకేవైసీ వెల్ఫేర్ అనేవాళ్ళు అప్డేట్ చేసేసారు. ఇంకా రిమైనింగ్ 13 పెండింగ్ ఉన్నాయి. నెక్స్ట్ వ్యూ ప్రింట్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్. వారి యొక్క స్టూడెంట్కి ఒక అప్లికేషన్ ఐడి ఉండేది కదా, ఆ అప్లికేషన్ ఐడితో గెట్ డీటెయిల్స్ కొడితే వారి యొక్క స్కాలర్షిప్ డీటెయిల్స్, వారికి ఎంత వస్తుంది, వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తే నో యువర్ స్టూడెంట్ ఐడి. స్టూడెంట్ ఐడి అంటే ఒకవేళ స్టూడెంట్ కనుక దాని యొక్క స్టూడెంట్ ఐడి కనుక తెలియకపోయి ఉంటే వారి యొక్క ఆధార్ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేస్తే వారి యొక్క స్టూడెంట్ ఐడి అని వస్తుంది. నెక్స్ట్ ఆర్టీఎఫ్ జాయింట్ అకౌంట్ ఎంట్రీ అంటే వారి యొక్క స్టూడెంట్కి మదర్కి జాయింట్ అకౌంట్ ఒకవేళ వాళ్ళు క్రియేట్ చేసుకొని ఉంటే జాయింట్ అకౌంట్ తీసుకొని ఉంటే వారి యొక్క డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే వారి యొక్క జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఈ విధంగా జాయింట్ అకౌంట్ ఆల్రెడీ ఉన్నాయి, స్టూడెంట్స్ ఉన్నారు కదా, వారి డీటెయిల్స్ అన్నీ వచ్చేసినాయి. నెక్స్ట్ అదర్ స్టేట్ ఆర్టీఎఫ్ 6 స్టెప్ వెరిఫికేషన్ అంటే కొంతమంది స్టూడెంట్స్ అనేవాళ్ళు అదర్ స్టేట్స్లో ఉంటారు కదా, వారి యొక్క డీటెయిల్స్ కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్లో లేదు. నోటీసెస్ టు స్టూడెంట్స్ ఆర్ మదర్స్. ఈ నోటీసెస్ ఏంటంటే ఎన్పిసిఐ నాట్ డన్ స్టూడెంట్స్ అంటే ఆధార్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్నవాళ్ళు, ఆధార్కి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అవ్వకుండా ఉన్న వాళ్ళ డీటెయిల్స్ అనేవి వాళ్ళకి మనం నోటీసెస్ అంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అని ఎవరైతే ఎన్పిసిఐ పెండింగ్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ వస్తాయి, వాళ్ళని మనం ఎన్పిసిఐ లింక్ చేయించుకోమని చెప్పాలి. నెక్స్ట్ ఆధార్ అథెంటికేషన్ ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. ఇదేంటంటే ఇది రీసెంట్గా ఇచ్చారు. అది ఆధార్ నెంబర్ డీటెయిల్స్ కొట్టేస్తే వారి యొక్క అథెంటికేషన్ అనేది వస్తుంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి. ప్రజెంట్ నో డేటా అవైలబుల్ అని వస్తుంది. ఈ పర్సన్స్ డీటెయిల్స్ ఉన్నాయి, వారి యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ కొంతమందివి ఆర్టీఎఫ్ 6 స్టెప్ సెక్రటరీ వెరిఫికేషన్ కిందకి వస్తాయి, అంటే వారు ఎలిజిబుల్లా కాదని వస్తాయి. అవి డీటెయిల్స్ మేము అప్రూవల్ ఇస్తాము చెక్ చేసి. నెక్స్ట్ కంప్లైంట్ అగెనిస్ట్ మదర్ ఫర్ నాట్ పెయిడ్ అమౌంట్ టు కాలేజెస్ అంటే గవర్నమెంట్ నుంచి అమౌంట్ పడి వాళ్ళు కాలేజెస్ కనుక పే చేయకపోతే వారిపై మీద కంప్లైంట్ రైజ్ చేస్తాము. అప్పుడు వాళ్ళు కాలేజెస్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది పే చేయించుకుంటారు. నెక్స్ట్ అలాగే వీళ్ళు కనుక అమౌంట్ కనుక పే చేయకపోతే నెక్స్ట్ టైం ఫీజ్ రింబర్స్మెంట్ అమౌంట్ అనేది వీళ్ళకి క్రెడిట్ అవ్వదు, వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఆర్టీఎఫ్ అబ్జెక్షన్ రైజింగ్ 24 to 25. ఇదేంటంటే ఆల్రెడీ మనము 6 స్టెప్ వెరిఫికేషన్ దాంట్లో 6 స్టెప్ వ్యాలిడేషన్లో వాళ్ళు ఆల్రెడీ ఎలిజిబుల్ అయ్యిండి, వాళ్ళు అన్ని ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అయ్యిండి, వాళ్ళు కనుక అమౌంట్ కనుక క్రెడిట్ అవ్వకపోతే వాళ్ళకి మేము ఇక్కడ ఆర్టీఎఫ్ అబ్జెక్షన్ రైజింగ్ అనే ఆప్షన్ ద్వారా వాళ్ళని రైజ్ చేస్తాం, అబ్జెక్షన్ అనేది రైజ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మనము యాప్లో ఇప్పుడు ప్రజెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్కి ఒక యాప్ ఇచ్చారు, జ్ఞానభూమి యాప్. ఇప్పుడు దాకా మీరు చూసింది లాగిన్, జ్ఞానభూమి లాగినే. ఇది వీళ్ళు దాంట్లో జస్ట్ వారి యొక్క ఎవరెవరి డీటెయిల్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అని మాత్రమే చెక్ చేసుకోవడానికి ఉంది, థంబ్ వేయించుకోవడానికి లేదు. ఈ వీళ్ళకి సపరేట్గా యాప్లో వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్తో థంబ్ వేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. దీంట్లో ఎరియర్ సర్వే 2023-24 అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాము.
దీంట్లో ఎంతమంది టోటల్ సర్వేకి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సర్వే కంప్లీట్ అయినారు వాళ్ళందరి వస్తాయి. పెండింగ్ మీద క్లిక్ చేస్తే వారికి డీటెయిల్స్ అన్నీ ఇలా వస్తాయి. స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, కోర్స్ నేము, ఏ ఇయర్ చదువుతున్నారు, వారి యొక్క మొబైల్ నెంబరు, అలాగే ఫాదర్ మొబైల్ నెంబర్, ఇలా డీటెయిల్స్ వస్తాయి. ఆ పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళేమి చదువుకొని ఉంటున్నారు, వారి యొక్క స్కాలర్షిప్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. దానిలో కాలేజీ నేమ్ అవన్నీ వస్తాయి. టోటల్ ఎంత అమౌంట్, వారి యొక్క అప్లికేషన్ ఐడి, అడ్మిషన్ డేటు, టోటల్ ఫీజు ఆఫ్ ద కోర్సు ఎంత అమౌంట్ పడుతుంది, బ్యాలెన్స్ అమౌంట్ ఎంత పెండింగ్ ఉంది, వాళ్ళు అమౌంట్ పే చేశారా లేదా, ఎస్ ఆర్ నో అనే ఆప్షన్ ఉంది. ఎస్ అని క్లిక్ చేస్తే ఫుల్గా పే చేస్తారా, లేకపోతే పార్షియల్ ఫుల్ అమౌంట్ పే చేశారా, సగం అమౌంట్ పే చేశారా, ఒకవేళ పర్సన్ ఏమన్నా డెత్ అయ్యారా, స్టూడెంట్ అనే వాళ్ళు నా ఆప్షన్స్ ఉన్నాయి. కింద అథెంటికేట్ అనే ఆప్షన్ ద్వారా వాళ్ళు వారి యొక్క స్టూడెంట్ ద్వారా కానీ స్టూడెంట్ యొక్క తంబు కానీ లేదంటే వారి యొక్క మదర్ తంబు కానీ తీసుకొని అథెంటికేషన్ చేసుకుంటారు. ఈ విధంగా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది వెల్ఫేర్ అసిస్టెంట్లు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ చేత అమౌంట్ పే చేస్తే ఆ పే స్లిప్స్ ద్వారా అంటే రసీదుల ద్వారా అది అప్లోడ్ చేసి తంబేపించుకుంటున్నారో అప్పుడు వాళ్ళకి అమౌంట్ స్టూడెంట్స్ యొక్క మదర్ అకౌంట్కి కానీ లేదా స్టూడెంట్ అకౌంట్కి కానీ అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఫీజు పే చేసి కూడా మేము పే చేయలేదు అని చెప్తే వీళ్ళు కనుక పే చేయలేదని అప్లోడ్ చేసేస్తే తంబేపించుకుంటే ఆ అమౌంట్ అనేది వారి కాలేజ్కి అమౌంట్ క్రెడిట్ అవుతుంది. తర్వాత వీళ్ళు కాలేజ్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఒకవేళ నిజంగానే అమౌంట్ పే చేయకపోతే మాత్రం గవర్నమెంట్ అనేది ఈ అమౌంట్ ఫీజు రింబర్స్మెంట్ అమౌంట్ అనేది కాలేజెస్కి పే చేస్తుంది. ఈ విధంగా ఫీజు రింబర్స్మెంట్ అనేది వెల్ఫేర్ అసిస్టెంట్లు వారి యొక్క లాగిన్లో జ్ఞానభూమి లాగిన్లో స్టూడెంట్స్ ద్వారా తంబేపించుకుంటున్నారు. ఈ 2023-24 3 విడతల యొక్క మనీ అనేది గవర్నమెంట్ నుంచి క్రెడిట్ అవ్వబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.